బెంగాల్లోని హుగ్లీ టీఎంసీ ఎంపీ కారుపై రాళ్లదాడి జరిగింది. ఎంపీ మితాలీ బాగ్ డ్రైవర్కు గాయాలయ్యాయి. అభిషేక్ బెనర్జీ రోడ్ షోకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఇక ఇద్దరిని ఆరాంబాగ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ఘటన తర్వాత మితాలీ బాగ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. పెద్ద పెద్ద రాళ్లతో దాడి చేశారని మితాలీ బాగ్ చెప్పారు. అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడ్డామన్నారు. ఘటనలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మితాలీ బాగ్ ను అభిషేక్ బెనర్జీ పరామర్శించారు. মমতা বন্দ্যোপাধ্যায়কে দমাতে পারবে না কোনো মতেই মমতা বন্দ্যোপাধ্যায়কে দমানো যাবে না। নির্বাচন কমিশন জেনে রাখো, মমতা বন্দ্যোপাধ্যায়কে তোমরা এভাবে দিনে খুঁজে রাখতে পারবে না। আমার মতো একটা মিতালি বাগকে মারবে, হাজার হাজার মিতালি বাগ জন্মাবে এই বাংলার মাটিতে। হাজার মমতা বন্দ্যোপাধ্যায়কে দমাতে পারবে না কোনো মতেই মমতা বন্দ্যোপাধ্যায়কে দমানো যাবে না। নির্বাচন কমিশন জেনে রাখো, মমতা বন্দ্যোপাধ্যায়কে তোমরা এভাবে দিনে খুঁজে রাখতে পারবে না। আমার মতো একটা মিতালি বাগকে মারবে, হাজার হাজার মিতালি বাগ জন্মাবে এই বাংলার মাটিতে। হাজার బెంగాల్లో హుగ్లీలో టీఎంసీ ఎంపీ కారుపై రాళ్ల దాడి జరిగింది. ఎంపీ మితాలీ బాగ్ డ్రైవర్ కూడా గాయాలైనట్టు తెలుస్తుంది. ఈ ఘటన తర్వాత మితాలీ బాగ్ కన్నీళ్లు పెట్టుకునేటువంటి విజువల్స్ మనం ఇప్పుడే చూసాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళ, చందు, ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. దాదాపు అంటే ఎన్నికలకు సంబంధించినటువంటిది ఎలక్షన్ కోడ్ ఆధారంగా దాదాపు సాయంత్రం 5 గంటలకు ఇక్కడ పశ్చిమ బెంగాల్ కి సంబంధించినటువంటిది ప్రచార పర్వము ఒకవైపు ముగిసింది. ఆ ముగిసేటటువంటి సమయంలో చాలా కీలకంగా అటు అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి అభిషేక్ బెనర్జీకి సంబంధించినటువంటి రోడ్ షో నిర్వహిస్తున్నారు. అందులో బాగ్ ఘాట్ నుంచి ఆరంబాగ్ కు వెళ్తున్నటువంటి రోడ్ షో, అంటే అది చిట్ట చివరి రోడ్ షో. ఆ సమయంలోనే దాడి జరిగింది. దీనిపై సంబంధించినటువంటి విజువల్స్ లో ఆమె ఆ సమయంలో ఎక్స్ లో పోస్ట్ చేసినటువంటిది. డైరెక్ట్ గా ఆ సమయంలో అభిషేక్ బెనర్జీ తర్వాత ఉన్నటువంటి సమయం అక్కడ ఉండేటటువంటి వెంటనే దీనికి సంబంధించినటువంటిది ఆమె డైరెక్ట్ లైవ్ పెట్టేసేసి దాన్ని పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా కూడా ఈ విషయంపై కూడా ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. మితాలీ బాగ్ అంటే ఆ దాడి వాళ్ళ దాడి చేశారు అన్నట్టు ఆమె చెప్తున్నటువంటి విజువలేషన్స్ తనకు అంటే మితాలీ బాగ్ తన యొక్క డ్రైవర్ కి కూడా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిగా కూడా అక్కడ ఉండేటటువంటి ఎవరైతే టీఎంసీకి సంబంధించినటువంటి కార్యకర్తలు తర్వాత అభిషేక్ బెనర్జీకి స్వయంగా కూడా వాళ్ళని దగ్గరలో ఉండేటటువంటి హాస్పిటల్ కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. చాలా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి అంటూ కూడా. అయితే అక్కడే ఏదైతే ఆరంబాగ్ మెడికల్ కాలేజ్ లో ఆమెను అడ్మిట్ చేశారు. పరిస్థితి అంటే ఏదైతే గాయాలని అయినటువంటి ఏదైతే అంటే అద్దం పగిలినటువంటి సందర్భంలో ఆమె ముందు సీట్ లో కూర్చొని ఉండడంతో కొద్దిగా ఆమె చేతులకంతా కూడా కొంత ఆ కీస పెంకులు తాకడంతో కొంత గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఆరంబాగ్ గవర్నమెంట్ హాస్పిటల్ లో చేర్పించడం జరిగింది. అయితే ఇందులో చాలా కీలకంగా అటు టీఎంసీ అనుకోవచ్చు, ఇటు బీజేపీ గానీ ఇరు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు కూడా విమర్శలు ప్రతి విమర్శలు కూడా జరుగుతున్నటువంటిది. ఏదైతే అమిత్ షా ఎవరు కూడా బయటికి వచ్చినా కూడా వదిలే ప్రసక్తి లేదు అన్నట్టు తర్వాతనే ఈ దాడులు జరిగాయి అంటూ కూడా టీఎంసీ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఇక్కడ ఎలాంటి గాయాలు కాలేదు. ఈమె అంటే ఎవరైతే ఎంపీ ఉన్నారో ఆమె సంబంధించినటువంటి ఆమె నాటకాలు ఆడుతున్నారు, ఆమెకు అలాంటిది ఏమీ కాలేదు అంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఇటు విమర్శలు ప్రతి విమర్శలు కూడా జరుగుతుంది. ఇందులో చాలా కీలకంగా ముగ్గురు ఉండేటటువంటి వ్యక్తులు సింటూ సంత్రా, తర్వాత సనాతన్ సంత్రా, రాజ్ కుమార్ రాయ్ గా వీరిని ఎవరైతే రాళ్లు విసిరినటువంటిది అక్కడ ఎవరైతే ఆ యొక్క కారుపై దాడి చేసినటువంటిది అనుకోవచ్చు. ఆ సమయంలో ఉన్నటువంటి కీలకంగా ఆ ఘటనలో కీలకంగా వ్యవహరించినటువంటి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దీనిని అటు ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు తృణమూల్ కాంగ్రెస్ ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఎందుకంటే ఒకవైపు రోడ్ షో కంప్లీట్ అయింది, ఆ సమయంలోనే ఈ విధంగా దాడులు చేయడం అనేది కూడా దీనిని అంటే ఒకవైపు ముగుస్తుంది అన్నటువంటి సమయంలోనే బీజేపీ కావాలని మాపై కుట్రపూరితంగా దాడులు చేస్తుంది అన్నటువంటిది మాత్రము ఇటు టీఎంసీ వాదనలు అటు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసినటువంటిది. కానీ రేపు 24 గంటల సమయం ఉంది. 24 గంటల్లో కూడా మరిన్ని దాడులు చేసేటటువంటి అవకాశం ఉంది అంటూ కూడా టీఎంసీ కార్యకర్తలు మరొక వైపు చెప్పినటువంటి అంశం. రైట్ కళ, థ్యాంక్ యూ.